మొత్తం మీద అయితే ఎంఐఎం రిసీవింగ్ ఎట్లుందో మరి? ఎంఐఎం ఎప్పుడు కూడా ఒకటే వివాదంతో ముందుకు ఆయనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే వివాదంతో వెళ్తారు. మతం పేరు మీదనే ఓట్లు అడుగుతారు. కానీ మాకట్లా లేదు. ఇప్పుడు అభివృద్ధి కోసం వెళ్తున్నాము, వారి సంక్షేమం కూడా చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నారో అవి కూడా ఫోకస్ చేస్తున్నాం. ప్రజలు వెళ్ళినప్పుడు వాస్తవాలు ఉన్నాయి. అవి మీకు మన ప్రాజెక్టుల విషయం కానివ్వండి, మా హైదరాబాద్తో సంబంధం లేకున్నా కూడా ఇండైరెక్ట్లీ హైదరాబాద్కు అభినవ సంబంధం ఉంటుంది. ఈ విషయాలు ప్రాజెక్టులు కానివ్వండి, రైతు బంధు పథకం కానివ్వండి, రైతు బీమా పథకం కానివ్వండి, ఇలాంటి పథకాల వల్ల కూడా కార్వాన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ప్రస్తావిస్తున్నారు వాళ్ళు. అంటే అవేర్నెస్ వచ్చింది, జనంలో అవేర్నెస్ వచ్చింది, రాజకీయంగా అవేర్నెస్ వచ్చింది. కార్వాన్లో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కార్వాన్లో చాలామంది ప్రజలకు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల గురించి తెలిసేది కాదు. మేము తీసుకొచ్చినటువంటి ప్రాచుర్యం వల్ల పబ్లిసిటీ ఎక్కువ చేసిండ్రేమో కాదు, ఎంతైతే చేసినామో అంతే చేసినాము, ఇంకా తక్కువ చేసినాము. కేసీఆర్ గారు ఎప్పటికీ మాకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఎన్నికలు పోటీ చేసే ముందు ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి ప్రతి మీటింగ్లో చెప్పేటోళ్ళు మనం చేస్తున్నంత చెప్తలేము ఇప్పటికి కూడా అని. కేవలం కేసీఆర్ గారు చెప్తుండే తప్ప మేము కానీ శాసనసభ్యులు కానీ ఎప్పుడు కూడా చేసినంతనే చెప్పినాం. కానీ ఇంకా తక్కువనే చెప్పినాము. చాలా 436 చెప్తాం ఇప్పటికి కూడా పథకాలు. 10-15 పథకాలు చెప్పేటోళ్ళు ఇప్పటికీ అయిపోతుంది. కాబట్టి సమస్య అనేది ఈసారి 2014లో జీవన్ సింగ్ గారు మీరు 3వ స్థానంలో ఉన్నారు. అవును. ఈసారి అంటే 2016లో జరిగాయి మీరు కార్పొరేషన్ ఎన్నికలు చెప్పారు కదా, ఆ తర్వాత మీ స్థానం పైకి వెళ్ళిందంటారా? ఏ బేసిస్ మీద అంటారు? మీరు చేసిన మంచి పనులు ఏంటంటే మీరు గెలిచిన డివిజన్స్ లో కానీ 2014లో ఉద్యమ పార్టీగా ఉన్నాం. ఉద్యమంలో హైదరాబాద్ నగరము చాలా వెనుకబడి ఉన్నది అప్పుడు. కానీ నేను మాత్రం చాలా చురుగ్గా పనిచేసిన. అసెంబ్లీ ముట్టడి కానివ్వండి, సడక్ బంద్ కానివ్వండి, వంట వార్పు కానివ్వండి, సకల జనరల్ సమ్మెలు కానివ్వండి, నేను చాలా యాక్టివ్గా పనిచేసిన. మీరు హైదరాబాద్ నగరంలో కౌంట్ చేసుకోవచ్చు వేళ్లలో, నాతో సహా చేసుకున్న వాళ్ళను. దాని తర్వాత 2014లో రాజకీయ పార్టీగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు. 2014లో చేసి హైదరాబాద్ పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఒక్కరికే డిపాజిట్ దక్కింది. అంటే కష్టపడ్డా నేను. 2014 ఎన్నికలైన 2వ రోజు నుంచే నేను జనంలో ఉన్నా. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం కోసము పనిచేసిన. కార్వాన్ నియోజకవర్గంలో ఎక్కడైనా మంచినీటి సమస్య వచ్చినా, లేకపోతే డ్రైనేజ్ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను వాలిపోయేటోని. అంటే ఎమ్మెల్యే కాకుండా ఫుల్ టైం ఎమ్మెల్యేగా పని, ఫుల్ టైం రాజకీయ 7 డివిజన్లలో కూడా నాకు కార్యాలయాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి కూడా గోల్కొండలో కార్యాలయం ఉంది, నాలానగర్లో కార్యాలయం ఉంది, లంగరోజ్లో ఉంది, జియాగూడలో ఉంది, కార్వాన్లో జియాగూడలో 2 కార్యాలయాలు ఉన్నాయి. నేను ప్రతిరోజు కార్యాలయంలో సమయం ఇస్తా, ప్రజల్లో ఉంటాను నేను ఎప్పటికి కూడా. ఇదే కాకుండా కూడా నేను సోషల్ వర్క్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తా. రాజకీయంగా కాకుండా సోషల్లీ కూడా చాలా మూవ్ అవుతా. ప్రజల్లో ఎట్లున్నదంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇప్పటిదాకా ఎక్కడ కూడా నెగటివ్ అనుభవం ఇప్పుడు దాకా ఎదురు కాలేదు. 85-86 రోజుల నుంచి ప్రజల్లో వెళ్తున్నా ఈ రోజు వరకు కూడా. 6th సెప్టెంబర్ రోజు సార్ డిక్లేర్ చేసినప్పుడు అవును ఫస్ట్ లిస్ట్లో వచ్చింది కాబట్టి 2వ రోజు నుంచే నేను ప్రజల్లోకి వెళ్ళాను. మెరిట్ స్టూడెంట్ అన్నమాట. అయితే అంటే పరీక్షలకు అంటే మెరిట్ స్టూడెంట్ కదా, అంటే ఫస్ట్ లిస్ట్ లో రాలేదు. అంటే కేసీఆర్ గారి దృష్టిలో అవినీతికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల కోసం ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండే మనిషిగా సార్ దృష్టిలో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ నగరంలో ప్రకటించిన 2-3 స్థానాల్లో నా పేరు కూడా ఉంది. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని 2వ పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. 3వసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.